పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో కర్నూలులో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలకు వచ్చే ఎన్నికల్లో మహిళల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా మహిళా బిల్లును ఇవాళ సాధికారత చేస్తూ మోదీ గారు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గాని మిగతా కూటమి గాని వ్యతిరేకించడము చాలా అన్యాయం. మహిళా శక్తిని వీళ్ళు చిన్నగా అంచనా వేస్తా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో అదేంటో చూపించే సత్తా ఉంది. ఓన్లీ ఇండ్లు పొరక పట్టుకొని ఇండ్లు ఊడ్చేదే కాకుండా సామాన్లు దోమేదే కాకుండా ఒక పార్టీని కూడా ఊడ్చి పడేసే శక్తి మా మహిళల్లో ఉంది. ఆదిశక్తి లాంటి వాళ్ళము. శ్రీమూర్తి అంటే ఏదో నార్మల్ గా ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశము అనేది ఒక భారత మాతతో కొలుస్తా ఉన్నాము. అలాంటి మాతలకు ఈ రోజు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దాన్ని కాల రాసినటువంటి దౌర్భాగ్యులందరినీ కూడా పొరకతో ఊడ్చిపడితే అంటే రేపు వచ్చే రిజల్ట్ లో మేము చూపించామని చెప్తా ఉన్నాము. ఈ రోజు యువ మోర్చా, భారతీయ జనతా మహిళా మోర్చా ఇద్దరు కలిసి కూడా భారతదేశానికి నిన్న జరిగిన పార్లమెంట్ లో జరిగినటువంటి ఏదైతే మహిళలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ పేరు మీద జరిగినటువంటి బిల్లు, ఈ రెండు బిల్లులకు పూర్తిగా వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి యొక్క కూటమి ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ కూటమిలు ఏవైతున్నాయో అందులో కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తమిళనాడుకు సంబంధించిన పార్టీ కావచ్చు, లేకపోతే అఖిలేష్ యాదవ్కి సంబంధించిన పార్టీ కావచ్చు, అనేక రకాల పార్టీలు నిన్న జరిగిన రెండు బిల్లులో వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈ దేశంలో 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మహిళలు అన్నిట్లో సమానమని చెప్పుకునే మనం కానీ రాజకీయాల్లో మాత్రం ఎందుకు వెనుకబడిపోవాలి? ఆ ఉద్దేశంతోనే గతంలో 1999లో కావచ్చు, 2003 వరకు అటల్ జీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఈ మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. కానీ దాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తన యొక్క బుద్ధిని పోగొట్టుకోలేదు. మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నిన్న బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడానికి పోతే మళ్ళీ అదే క్రూర బుద్ధి నేను చూపించడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు భారతదేశంలో ఉన్న మహిళలకు స్వేచ్ఛను ఇవ్వాలి, హక్కులను ఇవ్వాలి, బాధ్యతలను ఇవ్వాలి. అటువంటి బాధ్యతలు, స్వేచ్ఛలు, హక్కులు ఇవ్వాలంటే కేవలం ఒక మహిళా బిల్లుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ సంకల్పించింది.